న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. చాత్తాదా శ్రీ వైష్ణవ సంఘం తెలంగాణ గట్కేసర్ నూతన సంఘ భవన ప్రారంభోత్సవం కేశవపట్నం ఆంజనేయులు పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చాత్తాదా వైష్ణవ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్, ప్రత్యేక ఆహ్వానితులు సింగిరెడ్డి రామరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, గట్కేసర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ మేకల సుజాత నర్సింగరావు, చాత్తాదా శ్రీ వైష్ణవ సంఘం గట్కేసర్ శాఖా కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు పంతులు, ఉపాధ్యక్షులు కాజీపేట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కూడా నాకు సహకరించినందుకే ఈరోజు ఈ చక్కటి బృహత్తమైనటువంటి భవనం ఏర్పరచుకున్నాం. మేము దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా దీని గురించి చాలా సమకూర్చి ఈరోజు మాకు దాత అంటే మా స్టేట్ సంఘం అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ గారిని ఆయన అధ్యక్షుడు ఆయన మాకు డబ్బులు డొనేట్ చేయడం జరిగింది. దాదాపు 5-6 లక్షలు డొనేట్ చేసి ఈ యొక్క సంఘ భవనం పూర్తి చేయడానికి పూర్తిగా సహకరించినందుకు ఆయన కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వెళ్ళవెళ్ళ మా యొక్క బంధువులు, నా యొక్క కార్యవర్గం నాకు ఎప్పుడు నా ఎమ్ముడు ఉంటూ నా యొక్క ఈ యొక్క పనికి సహకరించినందుకు వారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సదా ఎల్లకాలం ఇదే రకంగా దీంట్లో ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉండాలని చెప్పని భగవంతుడు కోరుకుంటున్నాం. ముఖ్యంగా అందరూ సహాయ సహకారం ఉంటేనే ఇటువంటి కార్యాలు జయప్రదం అవుతాయని చెప్పని చెప్తున్నాను. కాబట్టి నన్ను ఈ యొక్క అధ్యక్షతన వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటి నుంచి కూడా ఏ పనికైతే మనకు అవసరమో ఆ పని గురించి అందరూ కూడా ఏకమై ఒకే తాడిపైన జరిగినట్టు నడుచున్నట్టు ఉండి చేసినట్టు అవుతే రేపు కూడా ఇటువంటి కార్యాలు ఎన్నో జయప్రదం చేస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాను.